ఈ బులెటిన్ ను మీకు అందిస్తున్న వారు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. శ్రీ ధన్వంతరి నమః. పూజ్యులైన మా గురువులకు, మా వైద్య వంశ పెద్దలకు నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను మీ డాక్టర్ సుదర్శనమూర్తిని, సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ, ఆంధ్రప్రదేశ్. వేల సంవత్సరాలుగా మానవ కోటికి సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆయుష్ని ప్రసాదిస్తున్న ఆరోగ్య నిధి మన భారతీయుల సాంప్రదాయ జీవన విధానం ఆయుర్వేదం. అందరూ అంటున్నట్టు ఆయుర్వేదం అంటే ఆకులు అమలు కలిపి ఇచ్చేది కాదు. ఇది ఋషిప్రోక్త ఆయుర్వేద శాస్త్రం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతర్జిల్లా ఇంటి నేరాల ముఠా అరెస్ట్. వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని బ్యానర్లపై కార్పొరేషన్ ఉక్కుపాదం. ట్రెజరీ కాలనీలో కమిషనర్ సత్యనారాయణ పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలన. ఆక్వా సాగుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది. రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం. మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి. ప్రముఖ కవయిత్రి బిజాపూర్కర్ ఉద్ఘాటన. కాకినాడ జిల్లా పోలీసులు ఇటీవల జరిగిన ఇంటి చోరీల కేసులను ఛేదించి 4 అంతర్జిల్లా నేరస్తులను అరెస్టు చేసి ఒక బాల నేరస్తుడిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 380.70 గ్రాముల బంగారం, 2.854 కిలోల వెండి, ఒక ల్యాప్టాప్ తో కలిపి 57 లక్షల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ తెలిపారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని, బిక్కవోలు కేసుకు సంబంధించిన 46 గ్రాముల బంగారం ఇంకా రికవరీ చేయాల్సి ఉందన్నారు. ప్రజలు ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాలని, విద్యార్థులకు ఆటోల్లో పరిమితికి మించి తరలించవద్దునని ఎస్పీ సూచించారు. వీళ్ళందరి మీద స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని శిక్ష పడేలాగా వి విల్ టేక్ స్టెప్స్. అట్లానే ఇంకొక నేరస్తుడు వీళ్ళతో పాటు అకంప్లిస్ ఎవరైతే ఉన్నారో ఇంకొక అతను అరెస్ట్ అవ్వవలసి ఉంది. వీళ్ళందరూ నేరాలు ఏ రకంగా చేస్తారంటే, ఇంతకు ముందు కూడా 1-2 సార్లు మనం ప్రెస్ మీట్లో మీకు అందరికీ చెప్పాను. నేను ఊరు వెళ్ళేటప్పుడు ఇంటి బయట ఉన్న గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేస్తారు. అట్లాంటి తాళం ఏదైనా ఉంటే చూసి పని కట్టుకొని బయట గేట్కి కూడా తాళం వేశారంటే వీళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళారు, అప్పుడే రారు అని రెక్కి చేసుకొని అట్లాంటి ఇల్లు దే బ్రేక్ ద డోర్ అండ్ గో ఇన్సైడ్ కమిట్ అన్ అఫెన్స్. సో మళ్ళీ కూడా అప్పీల్ చేస్తున్నాం పబ్లిక్కి, మేము దయచేసి మీరు ఎక్కడికైనా ఊరు వెళ్తుంటే లోకల్ పోలీస్కి ఇంటిమేట్ చేయండి. అక్కడ వాచ్ పెడతారు. ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ యూజ్ చేసుకోండి. మీ ఇంట్లో ఎల్హెచ్ఎంఎస్ కనుక ఇన్స్టాల్ చేస్తే దొంగతనం జరిగే అవకాశమే లేదు. ఇమ్మీడియట్గా పోలీస్కి అలర్ట్ వస్తుంది. ఎవరైనా డోర్ బ్రేక్ కానీ ఏదైనా చేసినప్పుడు యూ విల్ బీ సేఫ్. మూడోది, ఇట్లాంటి టెల్ సైన్స్, మీరు న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, పేపర్ క్యాన్సిల్ చేయకపోవడం, ఇవి చేయకపోవడం, అట్లనే ఇంటి ముందర గేట్కి పెద్ద పెద్ద తాళాలు వేయటం వల్ల దొంగలకి అదొక లీడ్ ఇచ్చినట్టు, మేము లేము ఇంట్లో అనే సంగతి అడ్వర్టైజ్ చేస్తున్నట్టు మనమే. సో దయచేసి అట్లాంటి పనులు చేయకండి. ఆ పెద్ద పెద్ద తాళాలు వేయటాలు, గేట్లకి న్యూస్ పేపర్ క్యాన్సిల్ చేయకుండా వెళ్ళిపోవడాలు, ఇట్లాంటివి చేసినప్పుడు వాళ్ళు అలాంటి ఇల్లులే బ్రేక్ చేశారు. ఈ 10 అఫెన్సెస్లో 9 ఇల్లులు ఇట్లా బయట తాళం వేసి ఉన్నదని వాళ్ళు బ్రేక్ చేసి ఎంట్రీ గెయిన్ చేయడం జరిగింది. సో దయచేసి అట్లాంటి క్లూస్ వాళ్ళకి వదలకండి. అట్లానే పోలీస్ సైడ్ నుంచి మా రిక్వెస్ట్, నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పండి. మీరు లాంగ్ పీరియడ్ కనుక ఎక్కడికైనా వెళ్తుంటే, ఒక వారం రోజులు ఎక్కడికో తీర్థయాత్రలకో లేదా వెకేషన్కో ఎక్కడికో వెళ్తున్నారు, యూ లెట్ us know so that we'll keep watch. అక్కడ బీట్ ఇంక్లూడ్ చేస్తాము. లేదా ఎల్హెచ్ఎంఎస్ ఫెసిలిటీ ఈజ్ బెస్ట్. ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్టార్ట్ చేసిన ఈ ఎల్హెచ్ఎంఎస్ అనేది అరౌండ్ 10-12 ఇయర్స్ నుంచి ఇట్ హ్యాస్ బీన్ ఇన్ ఫోర్స్. మీ ఇంట్లో కెమెరా ఇన్స్టాల్ చేయడం వల్ల మీ ప్రైవసీకి ఎలాంటి భంగం కలగదు, మీకు ఏ రకమైన ఇబ్బంది రాదు. మీరు ఊరు వెళ్ళిన తర్వాత పెడతారు, మీరు రాగానే మేమే వచ్చి తీసేస్తాము. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆల్సో. సో దయచేసి ఈ మెసేజ్ పబ్లిక్ అందరికీ త్రూ మీడియా కన్వే చేయవలసిందిగా ఐ రిక్వెస్ట్ ఆల్.
నగరంలో ఆక్రమణలు ప్రజా సౌకర్యాలకు ఆటంకం కలిగించే విధంగా నిర్మాణాలు, అనుమతులు లేని బ్యానర్లపై కాకినాడ నగరపాలక సంస్థ కఠిన చర్యలు చేపట్టింది. కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ మంగళవారం 43వ డివిజన్ ట్రెజరీ కాలనీలో విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్యం, డ్రైనేజీ, టౌన్ ప్లానింగ్ అంశాలను పరిశీలించారు. ట్రెజరీ కాలనీలో రహదారులపై అక్రమంగా విస్తరించిన భవన నిర్మాణాలను కమిషనర్ గుర్తించారు. సంబంధిత గృహ యజమానులపై చర్యలు తీసుకోవాలని, జరిమానాలు విధించి ఆక్రమణలను వెంటనే తొలగించాలని టౌన్ ప్లానింగ్ అధికారులను ఆదేశించారు. రహదారులు, ప్రజాస్థలాలను ఆక్రమించడం మున్సిపల్ నిబంధనలకు విరుద్ధమని, ఇటువంటి ఉల్లంఘనలను ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ట్రెజరీ కాలనీలో వీధి కుక్కల బెడద ఎక్కువగా ఉందని స్థానికులు ఫిర్యాదు చేయడంతో డాగ్ స్క్వాడ్ ను రంగంలోకి దించారు. ఇక నగరంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన బ్యానర్లు, ఫ్లెక్సీల తొలగింపు కార్యక్రమాన్ని కూడా ముమ్మరం చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు కొనసాగుతున్నాయని, కాకినాడను ఫ్లెక్సీ ఫ్రీ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంస్థలు కార్పొరేషన్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కమిషనర్ వెంట ఆఫీసర్ డాక్టర్ పృథ్వీ చరణ్, ఏఈ అర్జున్, శానిటేషన్ సూపర్వైజర్ రాంబాబు, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యబాబు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు, సచివాలయ సిబ్బంది, కూటమి నాయకులు ఉన్నారు. మీరంతా బాగా పరిశుభ్రమించడం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో మీరంతా కూడా సహకరించి మనలో చేయి కలిపి మీకు ఇబ్బంది పడుతుంది మీకు చెప్పలేకపోతున్నారు. మేము వస్తున్నాం కాబట్టి దయించి మీరు కూడా సహకరించినట్లయితే ఈ చిన్న ఎంక్రోచ్మెంట్ తొలగించేద్దాం. ఈ డ్రైన్, పూడిపోయిన డ్రైన్ కూడా మనం కన్స్ట్రక్ట్ చేద్దాం. ఒకవేళ పూడిపోయిన డ్రైన్ మీదే ఇల్లు కట్టేస్తున్నారు. డ్రైన్ అనుకుని డ్రైన్ మొత్తం క్లోజ్ చేస్తున్నారు. అక్కడ మ్యాన్హోల్స్ ఉంచలేదు. దానివల్ల ఏమవుతుందంటే ఈ మ్యాన్హోల్ వల్ల డ్రైన్ అక్కడ క్లోజ్ అయిపోతే మనకు తీయటకి అవకాశం ఉంటుంది. సుమారుగా 15-20 మీటర్ల మేరకు డ్రైన్కి మ్యాన్హోల్ లేకుండా క్లోజ్ చేసేస్తారు. ఈ యువతల పక్కన ఇప్పుడు మీరే చూశారు, యువతల పక్కనేమో ఇది ఉండిపోతుంది, చెత్త ఉండిపోతుంది, తీయటకేమో అవకాశం ఉంటుంది. కన్స్ట్రక్ట్ చేసినప్పుడు దయించి మీరంతా కూడా ఎక్కడి వరకు ఇబ్బంది కలిగించొద్దు. మీకు కూడా ఇబ్బంది అది మీ ఇంటి దగ్గరకు వచ్చి ఆగిపోద్ది చెత్త అంతా కూడా. అది మీరు మ్యాన్హోల్ పెడితే కొంచెం మ్యాన్హోల్ తీయటకు ఉంటుంది. ఆ మ్యాన్హోల్ పెట్టుకుని ఉంచేయడం వల్ల ఆ చెత్త అంతా కూడా మీ ఇంటి ఎదురుగుండా ఉన్న ఆ డ్రైన్ దగ్గర ఆగిపోతుంది. మళ్ళీ మీకే ఆరోగ్యం పాడవుతుంది. ఇది కూడా గమనిస్తుందిగా మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. దయించి ఎవరు కూడా ఆ విధంగా చేయొద్దని. శానిటైజేషన్లో మరి ఎంత మనం కష్టపడుతున్నా అక్కడ అడ్డేసి చేస్తుంది. మన లేబరు చేస్తే లోనికి వెళ్ళడానికి అవకాశం అవ్వట్లేదు. ఆ విధంగా చేయదని కోరుతున్నాం. అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ చూసి టెస్ట్ చేస్తామండి. డ్రింకింగ్ వాటర్ ప్రొవైడింగ్ వెరీ గుడ్ వాటర్, నో ప్రాబ్లం. ఇక్కడ ప్రక్కనే మనకి ట్యాంకర్ ఉంది, కొత్త ట్యాంకరు అంతా కూడా మంచి వాటరే వస్తుంది. అట్లాగే మనకి ప్రతి ఇంటికి వెళ్ళి కూడా గార్బేజ్ కలెక్షన్ కూడా మనం చేస్తున్నాము. డోర్ టు డోర్ గార్బేజ్ కలెక్షన్ చేస్తున్నాము. ట్రీట్స్ కూడా మనం నీట్గా చేస్తున్నాం. ముఖ్యంగా ఈ వాల్ పోస్టుల విషయంలో చాలామంది ఇంకా మనం సేకరించట్లేదు. ఆ కలెక్టర్ గారు ఇన్స్ట్రక్ట్ ఇచ్చారు, బర్త్డే అని చెప్పి ఆ రోజు పెట్టుకుని మనం తీసేయాలి. అట్లా కాకుండా కంటిన్యూగా ఉంచుతున్నారు. అట్లా ఉంటే పెనాల్టీ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు. అయినప్పటికీ ఎక్కడెక్కడ ఉన్నారో కొంతమంది మరి వాళ్ళపైన పెనాల్టీ ఇస్తున్నారు. ముఖ్యంగా టౌన్ కన్సర్న్ ఎవరు వార్డు ఎక్కడ ఉన్నారో వాళ్ళు బాధ్యత వహించాలి. దీనిపైన ఇంకా మీకేనండి టౌన్ ప్లానింగ్ ఈ వాల్ పోస్టులు చేయకపోతే మీపైనే చర్య తీసుకుంటాం. రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం జోన్లతో ఎటువంటి సంబంధం లేకుండా ప్రతి ఆక్వా రైతుకు కేవలం 1.50 రాయితీ విద్యుత్ అందిస్తున్నామని, ఇందుకు 1180 కోట్ల రూపాయల మొత్తాన్ని కేటాయించడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ సహకార మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ, పాడి పారిశ్రామికాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. కాకినాడ ఎస్ఆర్ఎంటీ ఫంక్షన్ హాల్లో ఆల్ ఇండియా ష్రింప్ హ్యాచరీస్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ హ్యాచరీస్ అసోసియేషన్ల ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి మంత్రి అచ్చెన్నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఆక్వారంగ వికాసం లక్ష్యంగా ప్రచురించిన హ్యాచ్ ఇండియా ఇండిపెండెంట్ 2026 పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో కీలకంగా ఉన్న ఆక్వా రంగ ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. 2014లో ఆక్వా రైతులకు ₹2 విద్యుత్ అందించే కార్యక్రమాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వమే ప్రారంభించిందన్నారు. దీన్ని ₹1.5 అందిస్తామని ప్రకటించి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం లక్షలాది నిబంధనలు ప్రవేశపెట్టి జోన్ నాన్ జోన్ విభజన చేసి ఉన్న వ్యవస్థ నాశనం చేసిందని, దీనివల్ల కేవలం కొంతమందికే రాయితీ అందిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు సబ్ సెంటర్ను సాధించుకున్నామన్నారు. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే ఆక్వా సాగుకు, హ్యాచరీలకు ఎద్దడి లేకుండా ఎంత నీరు కావాలన్నా ఇస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బీరా మస్తాన్ రావు, ప్రభుత్వ విప్ దాట్ల సుబ్బరాజు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, ఎమ్మెల్సీలు పేరబత్తుల రాజశేఖరం, కరి పద్మశ్రీ, ఆల్ ఇండియా స్టేట్ హ్యాచరీ అసోసియేషన్ల ప్రతినిధులు వై రవి, వి నరేంద్ర వర్మరాజులు ప్రసంగించారు.
కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల బాబు, ఏవీఎస్ రాజు, సత్య సూర్యనారాయణ రెడ్డి, గుండం చంద్రమౌళి, కటకంశెట్టి ప్రభాకర్, హ్యాచరీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడే మీ లెక్కల ప్రకారం చూస్తే దేశం మొత్తం మీద 550 హ్యాచరీస్ ఉంటే ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే 400 హ్యాచరీస్ ఉన్నాయి. ఒక కాకినాడ ప్రాంతంలోనే దాదాపుగా 250 హ్యాచరీస్ ఉన్నాయంటే ఇది మనందరం గర్వించదగినటువంటి విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈరోజు మనం ఏదైతే సీడ్ ఉత్పత్తి చేస్తున్నామో ఆ సీడ్ సక్రంగా ఉంటేనే మనం అన్ని విధాల ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ రంగానికి బ్యాక్ బోన్ సీడ్ అనేది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు భారతదేశం గణనీయంగా అభివృద్ధి జరిగింది. మన దేశాన్ని చూసి చాలా దేశాలు ఆచరిస్తున్నాయి. కానీ ఈ రోజు కూడా మనం రూట్ స్టాక్ మీద అంత పట్టు సాధించలేకపోయామంటే ఏదో ఒక లోపం ఉంది. దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో దీని మీద దృష్టి పెట్టి రూట్ ఏదైతే స్టాక్ ఉందో మనందరం ఇక్కడ డెవలప్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాను. కొంతమంది సాహసం చేశారు, లేదా మస్తాన్ రావు గారు కానీ లేకపోతే ఇంకొకరు కానీ చేసినా సరే అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోయారు. మనందరికీ బయట దాని మీద గుర్తు, మనం తయారు చేసుకున్న దాని మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు. దానికి కారణం అనేక విధాలుగా ఉంటాయి. దాన్ని కూడా అన్వేషణ చేసుకోవాలి, దానికి కూడా ఎడ్యుకేట్ చేయాలి, ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. ఇవన్నీ మనం చేస్తున్నప్పుడే ముందుకెళ్ళగలమని చెప్పి ఈ సందర్భంగా తెలియ. అలాంటి ఈరోజు వ్యవసాయానికి మించి ఆదాయం తీసుకొచ్చే ఈరోజు ఈ వ్యవస్థ, అలాంటి వ్యవస్థలో లోటుపాటు తెలుసుకోవడానికి పెట్టుకున్న సమావేశం కాబట్టి ఇది ముఖ్యమైన సమావేశంగా నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈరోజు ఇప్పుడే రవి గారు చాలా విషయాలు చెప్పారు. ఆల్ ఇండియా ప్రెసిడెంట్ గారు, వారితో పాటు నరేంద్ర వర్మ గారు కూడా చాలా విషయాలు చెప్పారు. రుచిబాబు గారు, మా రాజశేఖర్ గారు. ఈరోజు ఏం చెప్పినప్పుడు లాస్ట్ వచ్చినప్పటికీ ఈరోజు చూస్తున్నట్టు మనందరం కూడా ఈరోజు మనకి వ్యవసాయం అనేది రైతు బాగుంది, రాష్ట్రం బాగుంటుందని వ్యవసాయం అనేది మనంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదొచ్చినా ముఖ్యమంత్రి గారు పనిచేయడం కానీ ఎవరైనా పనిచేయడం కానీ అలాంటిది ఈ రోజున మొట్టమొదటిగా ఈ యాసిడ్ వచ్చినప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడు చాలా సక్సెస్ అయ్యారు, చాలా లాస్ అయిపోయినప్పుడు ఉన్నారు. అలాగా క్రమక్రమ టెక్నాలజీ పెరిగిన తర్వాత సక్సెస్ అయ్యి ఈరోజు చూసుకున్నట్టయితే ఈరోజు ఇప్పుడే తెలుసుకున్నాం, దేశం మొత్తం 500 యాసిడ్లు ఉంటే మన ఆంధ్రప్రదేశ్లో 350 యాసిడ్లు ఉన్నాయంటే మన రాష్ట్రం ఎంత గర్వకారణం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దీన్ని నిలబెట్టి కష్టమైన నష్టమైన నిలబెట్టి చేసుకుంటే వెళ్తారే ఈరోజు ఈ యాసిడ్ యజమాని మనస్ఫూర్తిగా ప్రభుత్వం తరఫున అభినందిస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే కష్టాలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా దాన్ని నిలబెట్టుకుంటూ వచ్చారు. చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు, యాక్సిడెంట్ పెట్టుకోవడం ఉన్నారు, కానీ బాగున్న కూడా ఉన్నారు. అయినప్పుడు కూడా ఈరోజు ఎంత చేసినప్పుడు కూడా ఈరోజు ఏదైతే మదర్ ప్రాబ్లం ఉందో బ్రూస్ అది సరైనది కావడం వల్ల ఈరోజు చాలా నష్టపోతుందని చెప్పారు. ఈరోజు అంటే ఏదైనా సరే పెళ్ళి అయినా సరే తల్లి ఆరోగ్యం బిడ్డలు మనకి ఈ ఫుడ్ స్టాక్ అనేది నాణ్యమైన ఫుడ్ స్టాక్ మనకి అందుతుంది. తక్కువ ధరకి అందవలసిన వస్తేనే క్వాలిటీ సీడ్ వస్తుందని మీ ద్వారా అచ్చెన్నాయుడు గారికి తెలియజేసుకుంటూ మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా ఈ ఆక్వా పరిస్థితులకి స్టార్ట్ కొంత మంచి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి త్వరితగతిన ఫుడ్ స్టాక్ మనకి దగ్గరికి రావడం వల్ల ట్రాన్స్పోర్ట్లో మోటాలిటీ అవ్వచ్చు, ఖర్చులు అవ్వచ్చు, ఇవన్నీ తప్పితే భోగాపురం ఎయిర్పోర్ట్ ద్వారా కూడా మన ఆక్వా పరిశ్రమలకి కొంత
మనం ఈ భారతదేశం అన్ని రంగాల్లోనే శాటిలైట్స్ అవ్వచ్చు, యుద్ధ విమానాలు అవ్వచ్చు, ఏదైనా మన ఇండియాలోనే తయారు చేయాలి, మేక్ ఇన్ ఇండియా. అలాగే ఆత్మనిర్భర్ భారత్ అని మనం ఈరోజు మనం ప్రపంచంలోనే ఒక తయారీ దేశంగా మనం ముందుకు తీసుకెళ్తున్నాం. కానీ చిన్న విషయం ఇది, ఈ ఆక్వా పరిశ్రమ అన్నది దేశానికి ఎంత అవసరం. అలాగే ఈ పరిశ్రమ మీద దృష్టి పెడితే, భూస్టాక్ మీద దృష్టి పెట్టి మల్టిప్లికేషన్ సెంటర్లు అవ్వచ్చు, అలాగే ఇతర న్యూక్లియర్ ఎంబీసీ కానీ ఎంబీసీ అని చెప్పారు, వీటి మీద కూడా దృష్టి పెట్టి మన రాష్ట్రంలోనే మనం భూస్టాక్ ఉత్పత్తి చేసుకునే విధంగా మరి కృషి చేయాలని తెలియ. మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని, దానికి కృషి చేస్తున్న జేఎన్టీకే శ్రీమతి లక్కరాజు శేషకుమారి పేరిట 5వ విమెన్ ఎంపవర్మెంట్ లెక్చర్ ను ఏర్పాటు చేయడం అభినందనీయమని ప్రముఖ కవయిత్రి, బిజినెస్ అడ్వైజర్ రామ బిజాపూర్కర్ పేర్కొన్నారు. కాకినాడ సూర్యకళ మందిరంలో కాకినాడ జేఎన్టీకే ఆధ్వర్యంలో శ్రీమతి లక్కరాజు శేషకుమారి 5వ విమెన్ ఎంపవర్మెంట్ లెక్చర్ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి జేఎన్టీకే ప్రొఫెసర్ మురళీకృష్ణ అధ్యక్షత వహించగా, ప్రముఖ కవయిత్రి, బిజినెస్ అడ్వైజర్ రామ్ బిజాపూర్కర్ ముఖ్య అతిథిగా పాల్గొని విమెన్ ఎంపవర్మెంట్ గురించి వివరించారు. మహిళలు వ్యాపార రంగంలో మంచిగా రాణించవచ్చునన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మల్లిపూడి మంగపతి మల్లంరాజు, శ్రీమతి లక్కరాజ్ శేషకుమారి కుటుంబ సభ్యులు లక్కరాజ్ సత్యనారాయణ కస్తూరి దంపతులు, ఆమె మానవుడు సాయి అనురాగ్ కైట్, ఆదిత్య, విఎస్ లక్ష్మి, మహిళా డిగ్రీ, ఐడియల్ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు, నగర ప్రముఖులు పాల్గొన్నారు. When I heard and I read all these, I was reminded of a poem, I suppose, of Narsi Mehta's. It was also Gandhiji's favorite poem. And it says, Vaishnava Janato Tene Kahiye, he or she who is known as a Vaishnav Jan or a decent embodiment of godliness. Jo Peena Barai Jane Re, who knows the pain of others, but dukhe upakar kare, man abhiman na jane re, who does good to others without letting pride enter the mind. So that is the person that I have had the special honor and privilege of being at her birthday celebrations as well. So once again, to the organizers and to the family, naaki avakasam ichinanduku na kృతజ్ఞతలు. I'm going to not give you a lecture of itla cheyali, atla cheyali, itla undali, career success ki formula. You already know that. And more important, in today's world, formula doesn't work. The world is changing so much that you have to have inner sense of mind and inner compass to make sense of this crazy world we live in. So I would say that today there is good news and bad news for the world that you all are going to enter. Your generation is going to live in the best of times and in the most challenging of times as well. The difficult news is that the world is so totally different from even your parents' world, leave alone my world. I'm so much older. And you will have to become your own guiding light and plus your own instincts also in counts. Of course, elders and parents can be supportive, but the world that you see and the world that they experienced is so different. So to that extent, you really are on your own. A student of mine from IIM Ahmedabad, he had a nice job in a big company, and I said to him that your generation is so lucky. Your parents tell you that you can do anything you want to do. Today we are fortunate to have Srimati Rama Bijapurkar amongst us, an eminent economist and of course a very eminent personality. We are very fortunate to hear her today. I think I would like to enlighten her that we are in a very historic place. This is the second oldest cultural institution in South India. Saraswati Grandfather is the second, and this has been this whole area has been donated by forefathers of the city, and it's been established. And Seshkumar Aunty played a very prominent role in consolidating these properties and protecting these properties. The good work I think Piku is carrying on.
And Saraswati Girls Sabha was established by the community family, an eminent family of Kakinada. And all the who's who of musicians, talented people across the country have performed on this stage. We're very proud of that, especially during the Dasara festival time. We have a very eminent singer called Srimati Katara Suryakumari who is with us. She is in the audience. And next to her is another Suryakumari who is also a very eminent singer. And we have other eminent people sitting amongst us, principals, teachers, and of course the family of Lakraj Kumari Garu is also here. And the newly married couple of Sai and Aishwarya are here. I think their first function together in honor of Auntie. Yeah, please stand up, the young couple. Please everybody clap for us. Like I said, Auntie is being very, very close to my heart. She's, apart from her professional role, I think she has been the mentor to so many. And she was involved with every activity related to Kakinada, including Intact. And she would take a special interest in protecting the institutions of Kakinada and guiding people and mentoring people. And I think she was fearless in her whatever she wanted to say. If she believed in the cause, she would even fight with anybody, however eminent they may be, she would fight for the cause. That was her personality. And without saying more than that, because we are all here to hear you speak, thank you again for coming here. And, Good morning everyone, and appreciate growth, truth. It is truly special to have with us someone whose work helped us understand India's consumer behaviors and aspirations. It is my privilege to introduce Ms. Rama Bijapur Garu, an author, a thought leader, a business advisor, and India's most respected voices on consumer behavior and business strategy. Her academic journey began at BSc Honours in Physics from University of Delhi, including studies at Miranda House, followed by a post-graduation diploma in the management from Indian Institute of Management, Ahmedabad, and Foundation. With over 4 decades of experience, she has worked as a business advisor, independent director, academic, and mentorship. She has served on boards such as Infosys, Axis, Nestle India, Apollo Hospitals. For nearly 3 decades, Madam has also inspired young minds as a professor of practice at IIM Ahmedabad. Through her widely appreciated books, one of my favorite being They Are Like That Only, a never before world, Lilliput Island. She has given us deeper understanding of how modern India is and how people think, live and choose. Her journey is a strong reminder that knowledge, clarity and courage can create change. And that is why her presence here today is so important, especially for the young women in this room. Because this is not just a lecture, it's a chance to learn, listen and get inspired. Please join me by giving a warm round of applause to Ms. ధైర్యమైన పరిస్థితిలో ఉండేదంటే అసలు ఎవరు ఎప్పుడు బయటకు వెళ్ళిపోదామన్నట్టుగా ఉండేది అనమాట. అంత అంకెట్టుగా ఉండేది. దాన్ని మన టిక్కు గారు ఉన్నప్పుడు దాన్ని కంప్లీట్గా మార్చేసి ఇవాళ అసలు నిజంగా ఒక విజిటింగ్ ప్లేస్ చూడచ్చు. మామూలుగా ఈవినింగ్ సరదాగా కూర్చుని ఒక రకమైన చైతన్యాన్ని ఏదో ఒక ఫిలసాఫికల్ థాట్స్ సంపాదించి అంత నీట్ అండ్ క్లీన్గా దాన్ని చేశారు. ఇలా కాకినాడలో బోల్డ్ యాక్టివిటీస్ చేసినటువంటి వ్యక్తి మన శేష్ కుమార్ గారి అబ్బాయి టిక్కు సత్యనారాయణ, లక్కరాజు సత్యనారాయణ. ఆయన ఒక బెస్ట్ ఫ్రెండ్. ఆయన పక్కనే కూర్చున్నటువంటి ఆయనకి హార్ట్ పక్కనే కూర్చున్నారు. లెఫ్ట్ సైడ్ ఉంటుంది కదా హార్ట్, అందుకే అక్కడ కూర్చున్నారు. పాల్గొరాజు గారు అసలు వాళ్ళిద్దరు ఎలా ఉంటారంటే 2 శరీరాలు ఒక ఆత్మ అన్నట్టుగా ఉంటారు. ట్విన్ సోల్గా ఉంటారు. సో ఈ ప్రోగ్రామ్ని మాట్లాడడానికి ఫస్ట్గా పాల్గొరాజు గారిని పిలుస్తాను, బాగుంటుంది. అయితే ఆయన పిలవడానికి ముందుగా ఒక 2 నిమిషాలు చెప్పాలి.
ఆటో రిక్షాల్లో అనుమతించిన పరిమితికి మించి విద్యార్థులు లేదా ప్రయాణికులను ఎక్కిస్తే కఠిన చర్యలతో పాటు అవసరమైతే అరెస్టులు కూడా తప్పవని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్ హెచ్చరించారు. మంగళవారం కాకినాడ జిల్లా పోలీస్ కార్యాలయంలో సుమారు 300 మంది ఆటో డ్రైవర్లు విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆటోల్లో అధిక సంఖ్యలో ప్రయాణికులను ఎక్కించడం చట్టవిరుద్ధమే కాకుండా వారి ప్రాణాలకు తీవ్రమైన ముప్పు కలిగిస్తుందని అన్నారు. గతంలో పరిమితికి మించి విద్యార్థులను ఆటోలో తీసుకెళ్లడం వల్ల జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ చిన్నారి మృతి చెందిన విషాద ఘటనను గుర్తు చేస్తూ అలాంటి ప్రమాదాలు మళ్లీ జరగకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. విద్యార్థుల భద్రతా విషయంలో ఎలాంటి రాజీ ఉండదని తెలిపారు. పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించే ఆటో డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు కూడా ఎస్పీ కీలక సూచనలు చేశారు. తక్కువ ఖర్చు కోసం ఒకే ఆటోలో ఎక్కువ మంది పిల్లలను పంపించడం ప్రమాదకరమని, అవసరమైతే అదనపు ఛార్జీలు చెల్లించిన భద్రతకు ప్రాధాన్యమిచ్చే వాహనాల్లోనే తమ పిల్లలను పాఠశాలకు పంపించాలని కోరారు. ఆటో డ్రైవర్లు తల్లిదండ్రులు పరస్పర సహకారంతో విద్యార్థులు సురక్షిత ప్రయాణాన్ని నిర్ధారించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాకినాడ అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, కాకినాడ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పాటిల్ దేవరాజ్ మనీష్, ఐపీఎస్, ఎస్పీ, డీఎస్పీ, కేవీవీ సత్యనారాయణ, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు ఎన్ రమేష్, డి రామారావు, ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కూడా ఇది ఎందుకు అందరూ నోటీస్ చేయట్లేదో ఐ ఫెయిల్ టు అండర్స్టాండ్. సో దయచేసి మీకు అది ఎక్స్పెన్సివ్ అవుతుంది, యూ సేవ్ మనీ సమ్వేర్, లేదా మీ పిల్లలు మీరే తిప్పుకోండి. బట్ ఆర్డర్లో ఓవర్ రోడ్లో ఎక్కిస్తే మాత్రం ఇక్కడ నుంచి స్టే చేయం. పేరెంట్స్ కూడా పిలిపిస్తానండి ఇక్కడ నుంచి స్టే చెప్తున్నాను. అండ్ ఆటో డ్రైవర్స్ మీరందరూ కొంచెం కోఆపరేట్ చేసి 4, 5 మ్యాక్సిమం ఎంతమంది నేర్చుకోవచ్చు? చిన్నపిల్లలు 6+1 సార్, పెద్దవాళ్ళు 3+1. 6 పిల్లలు మ్యాక్సిమం. ఇది దాటి ఏ ఆటోలో కనిపించకూడదు. కనిపిస్తే ఇంత నుంచి ఆటో సీజ్ చేయిస్తాం. ఆల్రెడీ ఇంతకు ముందు కూడా ఒకసారి ఆన్ చేశాను నేను. ఆటో డ్రైవర్స్ అంతకు ముందు పిలిచి మేము కౌన్సిల్ చేసినప్పుడు మార్నింగ్ డ్రంక్ రైడర్లు పెట్టినప్పుడు కొంతమంది దొరికారు. ఆఫ్లైట్ దట్ బిహేవియర్ హ్యాస్ చేంజ్. సో ఐ హ్యావ్ ఫాలో అప్ ఫర్ దట్. ఈ బ్యాడ్ హ్యాబిట్ మారుతున్నది. సో ఇది కూడా కొంచెం మీరందరూ మీ యూనియన్స్లో డిస్కస్ చేసుకొని మీలో మీరే బ్యాన్ చేసుకోవాలి. అట్లాంటి వాళ్ళని మేము యాక్షన్ తీసుకోవడంతో పాటు ఇది మీకు కూడా పిల్లలు ఉన్నారు, సేఫ్ కాకపోతే మీకైనా బాధ అనిపిస్తుంది కదా. సో ₹1 తక్కువ సంపాదించినా పర్వాలేదు, కానీ ఏ పిల్లలు లైఫ్ రిస్క్లో పెట్టకూడదు. పేరెంట్స్ కూడా ఏదో ఒకటి మానుకోండి, మీకున్న ఖర్చుల్లో వేరే ఏదైనా మానుకోండి. బట్ ఆ ₹100 ఎక్స్ట్రా పే చేసి 5, 6 ఉన్న ఆటోల్లోనే పంపించాలి. సో చేస్తారా అందరూ? ఇదేమన్నా కష్టమైన పని కాదు కదా. ఆల్ ఆటో డ్రైవర్ బ్రదర్స్ అందరూ మీరు ఇంకెక్కించుకోరు కదా. అండ్ పేరెంట్స్ ఆల్సో దయచేసి ఆటోలో ఎంతమంది కనుక్కోండి. మీ పిల్లలకు కూడా చెప్పండి, ఇక్కడ 40 కనిపిస్తున్నారు, మేము ఒకళ్ళు ఎక్కించాం, 5 అయ్యారు, 6 అయ్యారు. ఆ తర్వాత ఎక్కువ ఎక్కించుకుంటుంటే పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత చెప్పండి, మీరు ఆటో మార్పు చేసి వేరే ఆటో ఎక్కించండి, లేదా మీరు దేవుకొని తీసుకొచ్చుకోండి స్కూల్ నుంచి. అంతేగాని ఇంకెప్పుడు ఇలా ఓవర్లోడ్ ఆటోలో మీ పిల్లలు ఎక్కించి వాళ్ళ ప్రాణాలు హాని కలిగేట్టుగా క్రియేట్ చేయకండి దయచేసి. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ ప్రజలకు నాణ్యమైన ఆధునిక వైద్య సేవలను అందిస్తూ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడలో నూతనంగా ఏర్పాటు చేసిన డయాలసిస్ విభాగాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య సదుపాయాలను తక్కువ ఖర్చుతో అందించడం అభినందనీయమన్నారు. మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ సెంటర్ హెడ్ నందికొళ్ల అంజిబాబు మాట్లాడుతూ ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందించడమే మెడికవర్ హాస్పిటల్స్ ప్రధాన లక్ష్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు బిక్కిన విశ్వేశ్వరరావు, బీజేపీ ప్రతినిధి నాని, మెడికవర్ హాస్పిటల్స్ యాజమాన్యం, వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ముఖ్యంగా కాకినాడ ప్రాంతంలో చుట్టుపక్కల అనేక రకాల గ్రామాలు, వీరందరూ కూడా చక్కటి సదుపాయాలు కావాలి. వీటి కోసం హైదరాబాద్ దూర ప్రాంతాలకు వెళ్లకుండా మన ప్రాంతంలో అవన్నీ అందుబాటులో తీసుకురావటం నిజంగానే మెడికవర్కి అభినందనీయం. అయితే ప్రజలందరూ కూడా వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రివెన్షన్ సంబంధించిన ఆలోచనలు తప్పనిసరిగా చేయాలి. సరైన డైట్, అలాగే దాంతో పాటు ఎక్సర్సైజ్, అలాగే అనేక రకాల ఆలోచనలు, ఇవన్నీ కూడా ప్రభావం చూపిస్తాయి మనిషి యొక్క ఆరోగ్యం పైన. వీటిపైన ఆలోచన చేయాలి. మెడికవర్ ద్వారా మీరు కోరుకునేది ఏంటంటే ఏదైతే అనేక క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నారు, కానీ అవేర్నెస్ క్యాంప్స్ ఎక్కువ కండక్ట్ చేయాలని చెప్పి, డయాలసిస్ వరకు రాకుండా ఉండే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి, జరగాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పెద్ద ఎత్తున పోషణ్ అభియాన్ అని చెప్పి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఈ మధ్య రాష్ట్ర ప్రభుత్వం కూడా పెద్ద ఎత్తున ఆరోగ్యాన్ని మన ఆహారంలో ఏ విధంగా ఇమిడ్చుకొని ముందుకెళ్లాలని చెప్పి పెద్ద ఎత్తున క్యాంపెయిన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఆయుష్మాన్ భారత్, అలాగే మన ఆరోగ్యశ్రీ, ఈ రెండింటినీ కూడా పెద్ద ఎత్తున ప్రజలకు తీసుకెళ్లే విధంగా ఒక ప్రయత్నం జరుగుతుంది. ఇవాళ మనం 5 లక్షల రూపాయల వరకు మనం మెడికల్ ఇన్సూరెన్స్ కవర్ వచ్చే విధంగా ఆయుష్మాన్ భారత్,
అలాగే దాంతో పాటు 70 సంవత్సరాలు నిండిన వాడికి కూడా మెడికల్ కవర్ క్లెయిమ్ వచ్చే విధంగా ప్రయత్నం కేంద్రం ద్వారా జరుగుతుంది. రాష్ట్రం దాన్ని అందిపుచ్చుకొని దేశంలో ఎక్కడా లేని విధంగా హైయెస్ట్ ప్రొసీజర్స్ ఇవాళ మనకి ఆరోగ్యశ్రీ కింద అందుతున్నాయి. కనుక ఈ యొక్క ప్రొసీజర్స్ మరింతగా విస్తృతపరిచి పేదవాడికి కష్టం లేకుండా ఆధునిక వైద్య సదుపాయం వాడికి దక్కే విధంగా ప్రయత్నం జరగాలి. ఆ విధంగా చేస్తున్న అన్ని హాస్పిటల్స్ ఈ సందర్భంగా అభినందనలు, మెడికవర్ కూడా సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ తప్పనిసరిగా నాణ్యమైన వైద్యం చౌక ధరలో ఇవ్వాలి అని చెప్పి మా కోరిక. ఆ విధంగా అందరి అందుబాటులో జరగాలి. ఆరోగ్యశ్రీలో లేని వాటికి చౌకగా ఈ విధంగా అందించగలం అనేది కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. మెడికవర్ కూడా ప్రతి పేదవాడికి అందే విధంగా. ఈ సందర్భంగా సార్ చేతుల మీదుగా డయాలసిస్ యూనిట్ ఓపెన్ జరిగిందండి. కొత్త డయాలసిస్ మిషన్స్, అలాగే ఒక స్టూడియో కూడా ఓపెన్ చేసి హాస్పిటల్లో ఉన్న అన్ని ఎక్విప్మెంట్ సార్ సందర్శించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. షార్ట్ నోటీస్ లో వచ్చి మాకు అడగగానే మా ఆహ్వానాన్ని అందించి వచ్చి మాకు మెడికవర్ విజిట్ చేశారు సార్. చాలా సంతోషంగా ఉంది. మెడికవర్ హాస్పిటల్ కాకినాడ ఫస్ట్ నుంచి కూడా చాలా మంది పేద ప్రజలకు అందుబాటులో ఉండి ఆరోగ్యశ్రీ వైద్యం అందిస్తూ అన్ని రకాల సేవలు అందుబాటులో ఉన్నాయండి. సో ఈ సందర్భంగా సార్ని నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను సార్. ఎందుకంటే అంత బిజీ షెడ్యూల్ లో మా హాస్పిటల్కి వచ్చి సందర్శించారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. దేవాలయాల నిర్మాణానికి శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహకారం మాత్రమే అందిస్తుంది తప్ప ఆలయ నిర్మాణాన్ని ట్రస్ట్ చేపట్టదని, గ్రామస్తులు నిర్మించుకోవాలని పాడాపీడి శివరాం ప్రసాద్ దేవాదాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు. పిఠాపురం మండలం విరవ గ్రామంలో నూతనంగా దేవాలయం నిర్మాణానికి స్థలం వివాదంపై వస్తున్న ప్రచారంపై పాడాపీడి శివరాం ప్రసాద్ దేవాదాయ శాఖ జిల్లా అధికారి వెంకటేశ్వరరావు పాడా కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు తెలియజేశారు. సో గ్రామ కంఠమని ఉంటది ప్రభుత్వ భూమిలో, ఆ ప్రభుత్వంలో గ్రామం అందరూ కలిసి ఒక తీర్మానం చేసుకుని పలానా చోట కట్టుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకున్న తర్వాత వాళ్ళు ఆ గ్రామ సర్పంచ్ ఎవరైతే ఉంటారో లేదా స్పెషల్ ఆఫీసర్ ఎవరైతే ఉంటారో సెక్రటరీ వీళ్ళందరూ సంతకం అంటే అప్రూవల్ తీసుకుని గ్రామం తీర్మానం అయిన తర్వాత ఆ సైట్ నిర్ణయించుకుంటారు. సో ఆ నిర్ణయించుకున్న సైట్లో మాత్రమే వాళ్ళు కట్టాలన్నమాట. అంటే సపోజ్ ఎవరన్నా ఒక డోనార్ కూడా నేను ఈ గుడి కట్టాలన్న ల్యాండ్ ఇస్తానంటే కూడా అది కూడా రాతపూర్వకంగా అది ఇచ్చిన తర్వాత మనం ప్రెసిడెంట్ కానీ లేకపోతే ప్రెసిడెంట్ కానీ పర్మిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే ఎటువంటి కన్స్ట్రక్షన్ అయినా అక్కడ చేపడతారు అన్నమాట. అటువంటి ప్రదేశంలో చేపట్టినప్పుడు ఈ శ్రీవాణి ట్రస్ట్ నుంచి వీళ్ళకి ఎటువంటి ఫెసిలిటేషన్ చేస్తారంటే మీరు కట్టుకోవడానికి గుడికి ఎటువంటి డిజైన్ కావాలి, ఎంత ఖర్చు అవుతుంది అంటే ముందుగానే ఒక అంచనా ప్రకారం తయారు చేసి వాళ్ళు ఇవ్వడానికి మా శ్రీవాణి ట్రస్ట్ ఇంజనీర్లు వాళ్ళకి హెల్ప్ చేస్తారన్నమాట. అలాగే వాళ్ళు కడుతున్నప్పుడు కూడా అంటే 3 పర్యాయాలుగా కొంత అమౌంట్ ఇస్తారు. అది కూడా మ్యాక్సిమం లిమిట్ ఏ టెంపుల్ అయినా సరే వాళ్ళు ఇచ్చేది 15 లక్షలు. 15 లక్షలకి దాటి కూడా విలేజర్స్ కట్టుకోవచ్చు, వాళ్ళకి అనుకూలంగా కట్టుకోవచ్చు. ఇంకా వాళ్ళందరూ కలిసి కట్టుకుంటాము, మేమే డొనేషన్ చేసుకుంటామంటే కట్టుకోవచ్చు. బట్ శ్రీవాణి ట్రస్ట్ నుంచి వచ్చేది మాత్రం మ్యాక్సిమం లిమిట్ 15 లక్షలు. కొంతమంది ఆ 15 లక్షల్లోనే లిమిట్ అయిపోయి దానికి సంబంధించిన ఒక అంచనా తయారు చేసామంటే మా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వాళ్ళు దానికి సంబంధించిన డిజైన్ తయారు చేసి వాళ్ళు ఇస్తారనమాట. ఎస్టిమేషన్ కూడా చేసిస్తారు. దాంట్లోనే కట్టేసుకుంటే 15 లక్షలు అయిపోతుంది. జనరల్గా ఎప్పుడైనా సరే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిన తర్వాత ముందు అరుగనో లేకపోతే ఇంకోటనో పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎస్టిమేట్ కూడా ఎక్సీడ్ అవడం అవుతుంది. అది మాత్రం గ్రామస్తులు భరించుకోవాల్సి ఉంటుంది, లేదా ఏదైనా ప్రత్యేకమైన డోనర్స్ భరించుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు గ్రామస్తులు ఒక దేవాలయం నిర్మించుకుంటారని చెప్పేసి మనకి తెలియజేయడం జరిగింది. దాని మీద మా ఏఈ గారు వెళ్ళి అక్కడ ఆ సైట్ విజిట్ చేయడం జరిగింది. ఆ సైటు ఊరి చివరన ఉన్న సైట్లో వారు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే మా ఏఈ గారు అన్నీ చూసి ఆ ప్రపోజల్ పంపించడం జరిగింది. ఆ ప్రపోజల్ మేము కమిషనర్ గారికి పంపించాము. అక్కడి నుంచి ఒక శాంక్షన్ అయ్యి వారాహి అమ్మవారి టెంపుల్ 15 లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చింది. శాంక్షన్ వచ్చిన తర్వాత గ్రామస్తులు అక్కడ నిర్మాణం చేయాలి. ఇది వాళ్ళు చేసేటప్పుడు వారు మళ్ళీ ఏఈ గారిని అడిగితే వాళ్ళు వచ్చి మా ఏఈ వచ్చి అక్కడ వాళ్ళకి ఏ కొలతల ప్రకారం ఎలా చేయాలి ఏంటి అన్నది వాళ్ళకి అన్నీ చెప్పి వస్తారు. కానీ శాంక్షన్ అయిన తర్వాత వారు ఎవరు కూడా గ్రామస్తులుగా మా ఏఈ గారిని ఎవరు కూడా కన్సల్ట్ చేయలేదు. అక్కడ జరుగుతున్నదంతా కూడా ఎక్కడ కట్టాలి ఏంటి అన్నది గ్రామస్తులు నిర్ణయించుకున్న తర్వాత మాకు చెప్పడం జరుగుతుంది. కానీ ఇప్పుడు జరిగిందంతా కూడా గ్రామస్తుల్లో వాళ్ళు నిర్ణయించుకున్నది తప్ప అది డిపార్ట్మెంట్ కానీ మా ఎండోమెంట్స్కి సంబంధించి ఎటువంటి సంబంధం లేదు. వారే ఆ ప్లేస్ మార్చడం అన్నది నిర్ణయం తీసుకున్నది గ్రామస్తులు తప్ప మాకు ఎటువంటి సంబంధం లేదు. వారు ఫైనల్గా నిర్ణయం చేసిన తర్వాత మా ఏఈ గారు వెళ్ళి అక్కడ ఎక్కడైతే వాళ్ళు చూపించారో అక్కడ
కొలతల ప్రకారం మా ఇచ్చిన స్టాండర్డ్స్ ప్రకారం కట్టాలని చెప్పేసి చెప్తారు. ఇది మొత్తం కన్స్ట్రక్షన్ అంతా కూడా గ్రామస్తులే చేసుకోవాలి. గ్రామస్తులు చేసుకున్న తర్వాత చెక్ మెజర్మెంట్ చేసి శ్రీవాణి నిధుల నుంచి వాళ్ళకి 15 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు వార్తల్లో చిన్న విరామం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ఋషి ప్రోక్త ఆయుర్వేదానికి అంతర్జాతీయ కీర్తికి కృషి చేస్తున్న మన డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు, భారతదేశ గౌరవ రాష్ట్రపతులు శ్రీమతి ప్రతిభా పాటిల్ గారు ఢిల్లీలో, శ్రీ ప్రణబ్ ముఖర్జీ గారు చండీగఢ్ లో ప్రారంభించిన ఆయుర్వేద మహా సదస్సుల్లో పాల్గొన్న డాక్టర్ సుదర్శన్ మూర్తి గారు సోరియాసిస్, చర్మం పైన శిరస్సులోను పొట్టువలే రాలుట, పాదాలు చేతులు పగుళ్లు, దళసరి చర్మ వ్యాధులు, దురదలు, కీళ్ల నొప్పులు, వాపులు, గ్యాస్ట్రబుల్స్, పైల్స్, లైంగిక సమస్యలు, పేను కొరుకు, జుట్టు రాలిపోవటం మొదలగు సమస్యలకు సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366. తిరిగి వార్తల్లోనికి స్వాగతం. పదవీ విరమణ సేవల ముగింపు కాదని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ రామ్మోహన్ పేర్కొన్నారు. కాకినాడ ఎన్జీఓ కార్యాలయంలో కాకినాడ జీజీహెచ్ పరిపాలనా అధికారి తేజోమూర్తుల శేషేంద్ర శర్మ పదవీ విరమణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ చైర్మన్ రామ్మోహన్ మాట్లాడారు. ప్రభుత్వ సేవలో ప్రతి ఉద్యోగి పాత్ర ఎంతో విలువైన. విరమణ పొందిన ఆయన తమ విధి నిర్వహణలో నిష్కళంకమైన సేవలు, కర్తవ్య నిష్ఠ, మానవీయ విలువలను చాటుతూ జీజీహెచ్ ప్రతిష్టను పెంపొందించారని ప్రశంసించారు. ఉద్యోగ జీవితం ముగిసిన సమాజానికి వారి అనుభవం, సేవాభావం మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్షులు రామ్మోహన్ రావు, మాజీ జేఏసీ చైర్మన్ ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ సెక్రటరీ మూర్తిబాబు, ఏడీ హెచ్ఎం రమణమ్మ ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, స్వామిబాబు, విజయకుమార్, వరప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అయితే వస్తున్నారు కదా, అది అద్భుతంగా ఉన్నాయన్నారు, చూద్దాము అని చెప్పేసి అంటున్నాను. వచ్చిన తర్వాత వచ్చారు. తర్వాత ఐ వెంట లీవ్ అయింది, లేదా లీవ్లోంచి వచ్చాను. తనకి లీవ్లోంచి వచ్చాను. లీవ్లో ఉన్నప్పుడు జాయిన్ అయ్యినట్టున్నారు. నేను తర్వాత అప్పుడు లీవ్ నుంచి వచ్చున్నాను. సో ఫ్రమ్ ద డే ఆన్వర్డ్స్ టిల్ టుడే the statement what has been given by the KGH superintendent is absolutely true. అది ఇప్పుడు అందరూ చెప్పారు, దానికి ఇంకా టెస్టమెంట్ కూడా అక్కర్లేదు. రెండవది ఏంటి అంటే, ఒకటి చదివిన తర్వాత he used to compete with me in understanding a జీవో and in writing the things also. ఒక్కొక్కసారి వచ్చి, మేడం మీరు ఇలా ఆలోచించారు, నేను ఎందుకు ఆలోచించలేకపోయాను అనేవాడు అన్నమాట. నేను మీతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాను అనుకున్నానంటే, డెఫినెట్గా నేను ఆయన కొడితే కొంచెం చిన్న కాబట్టి నాది కొంచెం షార్ప్గా ఉంటుంది, బ్రేక్ అన్నది నా నమ్మకం. బట్ ఆయన అలాగనే ఆయన నేను తక్కువ చేయట్లేదు, ఆయన షార్పెస్ట్. ఓకే, సో ఐ యూస్ టు హ్యావ్ ఎ వెరీ హెల్తీ కాంపిటీషన్ ఇన్ అండర్స్టాండింగ్ ద థింగ్స్ అండ్ డూయింగ్ ద థింగ్స్ ఫాస్ట్. సో దట్ ఐ రియల్లీ మిస్. కానీ మీరందరూ రిటైర్మెంట్ అనేసి బాధపడుతున్నారు, కానీ నేను బాధపడట్లా. ఎందుకు బాధపడట్లేదు అంటే, I physically miss him in my office, that's it. ఎందుకంటే ఆయన లీవ్ పెట్టినప్పుడు ఎప్పుడు ఏం చెప్పేస్తారంటే, మేడం నా దగ్గర ల్యాప్టాప్ ఉంటుంది, నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను, ఏం పర్వాలేదు అని. అందుకని ఆయన లీవ్ పెట్టినా నాకేం ఇబ్బంది అనిపిస్తుంది. ఇంట్లో కూర్చొని కూడా ఆఫీస్ పని చేస్తారు కాబట్టి, ట్రైన్లో కూర్చొని కూడా ఆఫీస్ పని చేస్తారు కాబట్టి. సో నాకు ఏమైనా కావాలి అంటే, ఎవగారు ఇది కావాలి అంటే వెంటనే రాసేసి ఎవరికో పంపించి మేడకి ఇచ్చేయి కాగితం అంటే, నాకు కాగితం మీద నాకు వచ్చేస్తుంది టేబుల్ మీద. సో ద సేమ్ ఫీలింగ్ ఐ హ్యావ్ ఈవెన్ టుడే. బట్ కొన్ని ఇప్పుడు ఈయన ఆఫీస్ లేదు కాబట్టి అఫీషియల్ అడ్మినిస్ట్రేషన్ కొన్ని చెప్పలేను కానీ అఫీషియల్గా, బట్ ఐ కెన్ టేక్ హిస్ అడ్వైస్ ఇన్ సమ్ ఆఫ్ ద థింగ్స్. సో ఐఎమ్ నాట్ వరీడ్. But the thing is, I miss him definitely physically in my office. The second thing, what I have observed is, ఇంట్లో ఒక తెలియని చిన్నపిల్లడు ఉన్నాడు. That maybe the family members knows him. He is too soft in his heart. It is hard. చిన్న విషయానికి కూడా చాలా ఎక్కువ కదిలిపోతాడు ఆయన. సో నాకు బాగలేనప్పుడు హాస్పిటల్కి వచ్చి చూసి he started crying. సరస్వతి దగ్గర కామాలు ఫుల్ స్టాప్లు ఇంకా కామ అంటే మనకి అందరూ అందరికీ తెలిసిన విషయం. అంత
ప్రతిదీ నచ్చలేదు, ప్రతిదీ చూసుకొని నేను ఊహించలేదు అసలు ఇటువంటి ఆఫీసులో పనిచేసి సదరు ఇవ్వగలుగుతున్నారా అసలు లౌక్యం తెలియకపోవడం చక్కగా ముక్కుసూటిగా మాట, కానీ అది నాకు అదృష్టమైంది. ఇటువంటి మహోన్నత వ్యక్తుల దగ్గర పనిచేసి రికార్డ్ అవుతున్నాను అసలు నాకు చాలా గర్వం, చాలా గర్వం. అలాగే మిగతా సభ్యులందరూ కూడా నా మూర్తి గారు మొత్తం పేరు పేరు అందరూ నాకు సహకరించబట్టి నేను పనిచేశాను. లేకపోతే అలా ఎవరు చేయలేదు, ఎవరు సహకారం లేకుండా ఎవరు చేస్తారని గుర్తులే, కానీ చాలా గొప్ప ప్రయత్నాలు. రెండోది ఏంటంటే నాకు ఇంకా ఫ్యూచర్ ఫ్రెండ్షిప్ అసలు వాసం కాదు. మీరు అందరూ ఇంటలెక్చువల్ ఏదో కబుర్లు చెప్పారు, కానీ నేను ఆయన చూసిన తర్వాత అసలు ఎంత షార్ప్గా ఆలోచిస్తున్నారు ఈయన అని అనిపిస్తుంది. ఇంత షార్ప్గా ఆలోచించి ఇష్యూని చక్కగా మాట్లాడుతున్నారు, అలా మనకు రావట్లేదు కదా అన్న ఫీలింగ్స్ అలాంటివన్నీ మనసులో ఉంటాయి. ఎప్పుడు కూడా అది వాళ్ళ మీద గురుభావం హైయెస్ట్ రెస్పెక్ట్ ఉంది. నాకు ఆ విషయంలో కొంచెం హ్యాపీ చేయలేదు, గర్వంగానే కాబట్టి నా లాస్ట్ జీవితం పెట్టి అసలు అనేక మామూలుగా ఏదో బాగా పనిచేస్తాను, ఉద్యోగం చేసి వస్తున్నాను. నేను ఇప్పుడు ఇంటి విషయాలు ఏమి పట్టించుకోను. నా భార్య మొత్తం అంతా చూసింది. ఒకవేళ తల్లికన్నా ఎక్కువ అనకూడదేమో, కానీ నాకు తల్లికన్నా ఎక్కువ నా భార్య. అనుబంధం సంబంధం అది ఎప్పటి నుంచో ఆశీర్వాదంగా ఉన్నప్పటి నుంచి అది ఆ సంబంధాలు అలాగే సత్సంబంధాలు నడుస్తూ ఉన్నాయి. అందులో భాగంగానే మాకు నర్సింగ్ అసోసియేషన్ ఉంటుంది, మా ఏపీఎన్జిఓ ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్, ఏపీఎన్జిఓ సంఘంలో చాలామంది ఇప్పుడు సంపత్ కానీ గుర్తుబాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. మన వాళ్ళు చాలామంది అసోసియేషన్లో ఉన్నారు. ఆ సందర్భంగా మీకు ఆసుపత్రికి రావడం, ఏదైనా అక్కడ సమస్య ఉంటే మేడం గారితో మాట్లాడటం, వీళ్ళు సరదా దగ్గరికి వెళ్తే ఎప్పుడు చాలా హ్యాపీ నవ్వుతూ సరదాగా మాట్లాడుతూ ఉండేవారు. ఏంటంటే మేడం ఇప్పుడు మీ బిజినెస్ గారు చెప్పింది కూడా మా మేడం గారు చెప్పింది కూడా ఏంటంటే మీరు ఎక్కువ జస్ట్ ఇక్కడ వచ్చి కూర్చున్న తర్వాత కూడా మీరు ఆఫీసు డ్యూటీస్ సక్రమంగా మీరు 10:30కి వెళ్ళి మీరు హ్యాపీగా మీరు డ్యూటీ చేసుకుంటూ సంఘాన్ని నడుపుతున్నారని నాకు తెలిసిందని ఆయన చెప్పడం కూడా జరిగింది. జస్ట్ నాకు మీరు గవర్నమెంట్గా రావడం ముందు అంటే ఒక ఉద్యోగి మెయిన్ ఏంటంటే మనకు ఒక ఉద్యోగం వచ్చింది, ఆ ఉద్యోగం ఉంటేనే అసోసియేషన్లో మన మెంబర్షిప్ ఉంటుంది. అదేవిధంగా ఆయన ఆ ఉద్యోగాన్ని న్యాయం చేయడం కోసం ఆయన పడిన తపన, మరి రాత్రి 10 గంటలకే పల్స్ పోలియో అవన్నీ చూస్తున్నాయి వచ్చినా ఎలా చూడడం ఎక్సైజ్ ఏంటంటే ఆ బాధ్యతని చాలా సక్రమంగా జరుగుతుంది. ఆ అబ్బాయి మాట్లాడిన దాంట్లో కూడా నీకు నాన్నగారు ఏం చెప్పారంటే నీకు ఆస్తులు ఏమి ఇస్తారో నాకు తెలియదు, చాలా మంది అది నీకు ఎడ్యుకేషన్ మెయిన్, ఎడ్యుకేషన్ ఉంటేనే కదా మంచి ఉన్నతమైన చదువు ఉంటే ఉన్నది. కాబట్టి ఇప్పుడు రామజీ కుమార్ గారు మన ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్గా ఉన్నారు. కేవలం ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సరదా చెప్పిన 100% అదే మీకు ఆస్తి, అదే ఆటోమేటిక్గా మీకు మంచి ఉన్నతమైనటువంటి ఉద్యోగం ఉంటే ఆటోమేటిక్గా ఆస్తులు వస్తాయి. కానీ ఒక మెడికల్ డిపార్ట్మెంట్లో 39 సంవత్సరాల అభివృద్ధి గారు అందులో ఆయన మంచి మేధస్సు. నిజంగా ఒక రకంగా ఆయన రిటైర్ అవ్వడం మన ఆసుపత్రికే చాలా తీరని లోటు ఒక రకంగా చెప్పాలంటే. అది మరి మేడం గారు మాట్లాడినప్పుడు చెప్తారని మనం అనుకుంటున్నాను నేను. అయితే ఇప్పుడు అయినా కానీ మీరు ఎక్కడ వైజాగ్లో ఉన్నా కూడా మరి ఏదైనా మీకు సలహా సంబంధించి మేడం ఇవన్నీ పెద్ద పెద్ద అసోసియేషన్స్ ఇవన్నీ కూడా మమేకమవుతూ వాళ్ళని మేము సంతోషభరితంగా 32 సంవత్సరాలు చేసినటువంటి ఉద్యోగం, 35 సంవత్సరాలు లేకపోతే 38 సంవత్సరాలు కూడా ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో పనిచేసినటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. వారి పదవి విరమణనే ఒక నాయకుడిగా నాయకత్వం వహించి మరి ఐబీరావు గారు ముందు నుంచి కూడా మేము బాలకృష్ణ మేడం గారు మా జనరల్ హాస్పిటల్ కాకినాడకి మీరు తెలియలాంటి వారు, అడ్మినిస్ట్రేషన్లో సూపరింటెండెంట్ గారు ఉన్నారు. మీరు ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో ప్రభుత్వ ఉద్యోగి పనిచేసే చోట ఎవరైనా సరే వాళ్లకు మీరు ఇదే అడిగేవాడిని రాఘవేంద్రరావు గారు చూసుకోవాలి.
వాళ్ళని గౌరవప్రదంగా పంపించవలసినటువంటి బాధ్యత ఐవి రావు గారికి ఆయన తీసుకునేవారు. నాయకుడు రాబోయే మన వాళ్ళ రిటైర్ ఉన్నారు డాక్టర్స్, మమ్మల్ని అందరినీ కూర్చోబెట్టి చక్కగా పదవీ విరమణ చేసి ఆసుపత్రి నుంచి వ్యాన్ ఇచ్చి వారింటి వరకు మోహనం మనందరం పంపించేవాళ్ళు. ఈ వరవడి ప్రభుత్వం నుంచి ఒక లెటర్ వచ్చింది. ఆ లెటర్ని మీరు ఫాలో అవుతూ ఉన్నారు, కరెక్టే. మా నాయకులు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కావట్లేదు అన్నమాట. ట్రేడ్ యూనియన్స్ ఎంత కష్టపడుతున్నారు, స్వాపింగ్ చేస్తున్నారు, దొడ్లు తుడుస్తున్నారు, క్లీనినెస్ అంతా తీసేసి కాకినాడ, మరి ఆ కాకినాడ శుభ్రం చేస్తేనే కానీ సూపరింటెండెంట్ గారు లేకపోతే చీఫ్లు కానీ అసిస్టెంట్లు కానీ లోనకి వాటిలో రాలినటువంటి పరిస్థితిని మనం తయారు చేస్తాం. ఇటువంటి పరిస్థితుల్లో 32 సంవత్సరాలు 35 సంవత్సరాలు పనిచేసినటువంటి ఉద్యోగి, ఒక రైల్వే శాఖలో పనిచేసినటువంటి గ్యాంగ్ మజ్దూర్ అక్కడ పనిచేస్తుంటే ఆ స్టేషన్ నుంచి ఆ ఊరు ప్రక్కన ఉన్నటువంటి ఆ ట్రైన్ల భోగికి చక్కగా మరి ఆకులు కట్టించి తోరణాలు కట్టి వాళ్ళ రిటైర్మెంట్ ఫంక్షన్ చేసి ఆ ఊరు నుంచి అక్కడ పనిచేసే దగ్గర నుంచి ఆ ఊరు వరకు రైల్వే మజ్దూర్ ఎంప్లాయీని ట్రైన్లో ఎలా పంపిస్తున్నారు అంటే ఇక్కడ ఒక క్లాస్ ఉన్నది అనుకున్నాం. రాత్రి కూడా అడిగాను ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఎక్కువ నా డిపార్ట్మెంట్లో ఉంటాను, తక్కువ డిస్కషన్ పనిచేస్తున్నాను. బ్యాక్ అండ్ వర్క్స్ డిస్కషన్స్ అట్లా చూసుకుంటూ శుక్రవారం ఉండడం బిగ్ అసెట్. అందరూ చెప్పినట్టు ఆఫీస్ అనేది ఈజీ కాదు అని చెప్పి no rules or regulations, government restrictions okay. So today's government job is చూస్తే పెద్దగా హ్యాపీగా ఉండే సిస్టమ్ అయితే లేదు. ఎందుకంటే సిస్టంలో బాగుంది అన్ని బాగున్నప్పటికీ కూడా ప్రెషర్ ఆన్ అన్వాంటెడ్ థింగ్స్ అనేది చాలా ఎక్కువ. నిజంగా మనం చేసే దాంట్లో నాకు నిజంగా చూస్తే ఆ పేషెంట్ కేర్ అనేది వదిలేస్తారు. ఈ అడ్మినిస్ట్రేటివ్ థింగ్లో దాదాపు 50-60% మనం రెడ్యూస్ చేసుకొని కూడా పని చేసుకోవచ్చు. లేని కొన్ని ఒత్తిడి పెట్టి ఏదో చేస్తున్నాం కానీ అది నిజంగా అట్లాంటి ఒక సిస్టంలోకి ఏ అడిగితే అందరూ చెప్తున్నట్టు ఆయన చాలా ఫాస్ట్గా డిస్కషన్ అయ్యి ఒక 10 minutesలోకి పేపర్ టేబుల్ మీద మళ్ళీ వచ్చేస్తుంది. సో ఆయన డ్రాఫ్టింగ్ స్కిల్స్ అనేది యాక్ట్గా రాసుకోవడము కన్వే చేయడం అనేది ఒక ఆర్ట్. సో ఎంప్లాయీస్ అందులో ఆయనతో పనిచేసినప్పుడు ఆఫీస్ స్టాఫ్కి అది ఒక అసెట్ ఎట్లా చేయాలి అనేది నేర్చుకోవడానికి ఒక ఎక్సలెంట్ అవకాశం. అందరూ దాన్ని చెప్పారు, అది డెఫినెట్లీ మిస్ అవుతారు. రిటైర్మెంట్ అనేది ప్రతి ఉద్యోగ జీవితంలోనూ సహజం. మనం జాయిన్ అయినప్పుడే మనకి రిటైర్మెంట్ డేట్ అనేది ఫిక్స్ అయిపోతుంది. సో దానికి మనం మెంటల్గా ప్రిపేర్ అయి ఉంటాము. కాకపోతే నేను ఇక్కడ వచ్చి 1 year అవుతుంది. నేను సార్తో 1 year నుంచి కలిసి పనిచేస్తాను. నేను వచ్చేటప్పుడు ప్రమోషన్ మీద వచ్చాను. జీజీహెచ్ కాకినాడ అనగానే మాకు డీడీ గారు కానీ మాకు అక్కడ నాకు సార్ వాళ్ళు అన్నారు, అక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎలా పనిచేస్తారు కనుక్కమ్మా ముందు అని చెప్పేసి నేను కాల్ చేయించినప్పుడు ఫస్ట్ ఏవో గారి పేరు చెప్పాను. మీకు అక్కడ ఏవో గారు ఉన్నారు, ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పేసి. సో నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి కూడా నేను సార్తో కలిసి వర్క్ చేసినప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. ఆయన ఉన్నారంటే ఆఫీస్లో చాలా ధైర్యంగా ఉండేవాళ్ళము. అంత ఫాస్ట్గా వర్క్ చేస్తారు, అంత ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ సాల్వ్ చేస్తారు సార్. కానీ ఆయన రిటైర్డ్ అవుతున్నారంటే చాలా బాధగా ఉంది. తర్వాత కూడా రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా మీ సలహాలు అవన్నీ మాకు అవసరం సార్. మేము కాల్ చేస్తుంటాము, మీరు రెస్పాండ్ అవ్వండి సార్. అంటున్నారు రిటైర్డ్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకోరమ్మా, ఎవరు 2 రోజులు ఫోన్ చేస్తారు తర్వాత చేయరు. లేదు సార్ నేను చేస్తాను. నేను ఎప్పుడు మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను, మిమ్మల్ని సలహాలు అడుగుతూ ఉంటాను, మీరు చెప్పాలి సార్. ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా సార్కి హెల్తీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా చూసినప్పటి నుంచి
వెళ్ళినప్పటి నుంచి ఆయన ఉన్నప్పటి నుంచి ఫస్ట్ థింగ్ చూసేది ఏంటంటే ఆయన చెప్పేది ఒకటే, నాలెడ్జ్ ఈస్ పవర్. సో ఎవ్రీ టైమ్ యూ షుడ్ బి నాలెడ్జబుల్. అండ్ ఐ నెవర్ సీన్ సచ్ ఎ పర్సన్ హూ డజంట్ హ్యావ్ ఎ డిజైర్ ఆఫ్ నాలెడ్జ్. సో అడిగేనా మీకు ఏదైనా ఇంకేం ఆస్తులు ఉన్నాయా, లేకపోతే ఏదైనా మీరు కూడా పెట్టారా? యాక్చువల్లీ ఐ యూస్ టు ఆస్క్ హిమ్ అబౌట్ ఇట్. బట్ ఆయన చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఏంటంటే మనీ సెకండరీ, బట్ knowledge is the main thing. So the background, what he gives me actually, I stood in my actually confidence level actually thereby the diagram actually I nature. And actually currently I'm working as a cybersecurity engineer. So cybersecurity always was and everything which I mean it's actually passionate. So I am under Protsahinchaలని. And coming up to my childhood, so let's say I mostly in second class to teacher, and I think my computer ఉండేది. నేను అడిగి నాకు ఇంట్లో కంప్యూటర్ ఇక్కడ అవసరమా, మీరు ఎవ్రీ టైం లైక్ డబ్బులని దీంట్లో టెక్నాలజీ వాటిలో మీరు ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నారని అంటే ఈజ్ టు సే రేపు ఎవరైనా అడగచ్చునని. సో వాట్ ఎగ్జాక్ట్లీ వాట్ యూ లర్న్ అబౌట్ ఇట్. సో ఆయన ఒకటే మాట చెప్పేవారు ఏంటంటే రేపు ఎవరైనా అడగచ్చు, ఏ విషయం జరగచ్చు. అండ్ హీ యూస్ టు టెల్ మీ వన్ థింగ్, నా టైంలో నాకు ఎప్పుడు కూడా ఒక రోజు అన్నం తింటే చాలా ఎక్కువ. అలాంటిది నేను యాక్చువల్లీ మై levels is, I mean, I always used to think about it. నాకంటే మీకు ఇచ్చినంత మీకు ఇచ్చేంత మనీ కానీ ఉన్నా, లేకపోతే ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉన్నా, మేబీ ఐ కెన్ యూస్ టు గెట్ ఇన్ టు సమ్ హైయర్ లెవెల్స్ ఆర్ మేబీ this actually he's actually most interested in going to the IAS or IPS levels. So again then it's actually started with computers, and he learned himself about astrology. I never see such a person who used to read about all these technologies and again the knowledge related. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల గ్రామానికి చెందిన 4 ఏళ్ల చిన్నారి నిత్విక దారుణ హత్యను ఖండిస్తూ కాకినాడ జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో గాంధీనగర్ పార్క్ సెంటర్లో కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర సీనియర్ నాయకులు ఆవుపాటి ఉమాశంకర్ ఆధ్వర్యంలో సంఘం నాయకులు పుట్ట భాస్కరరావు సమక్షంలో జరిగిన ఈ ర్యాలీలో మహిళలతో పాటు సుమారు 60 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిందితులను కఠినంగా శిక్షించి ఉరిశిక్ష విధించాలని, బాధిత కుటుంబానికి న్యాయం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గండేపల్లి బాబురావు, వేదురుపర్తి గాయత్రి, అప్పాజీ, అంగులూరి ధర్మారావు, తామరపల్లి శ్రీను, అనుమంచిపల్లి బ్రహ్మాజీ, పట్నాల సత్యనారాయణ, కొచ్చెల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆ అమ్మాయిని చంపడం జరిగింది. ఆ అమ్మాయిని చంపినటువంటి దోషి అయినటువంటి ఆ రెడ్డి గారు భార్య, వెంకటరెడ్డి గారు భార్య అయినటువంటి ఆవిడ్ని వెంటనే ఉరిశిక్ష చేయాలని చెప్పేసి, అలాగే కోర్టు వారిని, మన పోలీసు వారిని, ప్రభుత్వ వారిని తక్షణమే చర్య తీసుకొని వాళ్ళ మీద తగిన చర్య తీసుకొని ఆవిడికి ఉరిశిక్ష అమలుపరిచి వారి కుటుంబానికి న్యాయం జరిగేలాగా, నిత్విక తల్లిదండ్రులకి న్యాయం జరిగేలాగా వారికి సపోర్ట్ చేసినటువంటి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎటువంటి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాం. ముఖ్యంగా వాళ్ళకి జరిగినటువంటి అన్యాయానికి వాళ్ళకి 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వాలు ప్రకటించాలి, వారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము కాకినాడ జిల్లా నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం ప్రతి ఒక్కరూ కూడా పెద్దలు, చిన్నలు, ఇక్కడ ఉన్నటువంటి అత్యధిక మహారాజులందరూ కూడా వారు ముక్త కంఠంతో ఖండించడం జరిగింది. దీనికి తక్షణమే ప్రభుత్వాలు చర్య తీసుకోవాలి, పోలీసు వారు కూడా చర్య తీసుకోవాలని చెప్పి మనవి చేస్తా తక్షణమే ఆవిడని ఉరి తీయాలని చెప్పి ఈరోజు చాలా అవకాశం. ఎందుకంటే మాతృత్వం అన్నది చాలా గొప్పది. ఎందుకంటే ఇటువంటి మాతృత్వంలో కూడా గతంలో ఎప్పుడో రాకాసులు, పిశాచులు ఉండేవారని మనం అందరం ఆలకించాం. కానీ ఒక పిల్లని ఒక డ్రమ్ములో పెట్టి మూత పెట్టి అమానుష్యంగా ఎంత బాధపడి ఆ చిన్నారి మృతి చెందింది అన్నది మన అందరం కూడా గమనించాలి. ఇటువంటి సమయంలో మనం అందరం కూడా ఏకకంఠంగా, ముక్తకంఠంగా దోషులను వెంటనే ఉరిశిక్ష చేసి ఆ కుటుంబాన్ని మనం అందరం కూడా ఆదుకోవాలి. అలాగే మనం ప్రభుత్వాల నుంచి కూడా 50 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి డెకరేషన్ ఇవ్వాలని ఎన్డీఏ కూటమి నాయకులందరినీ, అలాగే గౌరవ ముఖ్యమంత్రి వారిని, ఉప ముఖ్యమంత్రి వారిని, మన బీజేపీ నాయకులు వేణుమాధవ్ గారిని అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా మేము ఈ సమావేశం ద్వారా మేమంతా కూడా కోరుతున్నాం. కంపల్సరిగా వారిని వెంటనే ఎంతటి ఉన్నత స్థితిలో, ఎంతటి గొప్పవారైనా సరే వారిని వెంటనే
వారికి సహకరించిన వారిని అందరినీ కూడా ఉరిశిక్ష తీసి కఠిన చర్య చేస్తారని చెప్పి మేమందరం కూడా ముక్త ఖండంతో అందరం కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆ చిన్నారికి శ్రద్ధాంజలి ఘటిస్తూ నా పేరు ఆవుపాటి ఉమాశంకర్, రాష్ట్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ నాయకులు. ఉండేలాగా భయం అనేది పుట్టేలాగా చేయాలా. విశ్వబ్రాహ్మణ జాతిలో ఈ మహిళ పాపకు జన్మించినందుకు అందరం కూడా ఈ చాలా బాధాకరమైన వార్తను వినవలసినటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నాం ఈరోజు మనము. కాబట్టి మన జాతికి మన ఔన్నత్యాన్ని చాటుకోవడానికి ఈ పాపే ఈ యొక్క సంకేతంగా మనం తీసుకొని ఇలాంటిది మరొక విషాదం ఎక్కడ కూడా జరగకుండా గుణపాఠంగా మనం తీవ్రంగా అన్ని వర్గాలకి కూడా తెలియపరిచి స్టేషన్ పరిధిలో కూడా మనం ఇంటి పత్రాలు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కలెక్టరేట్లో కూడా ఇంటి పత్రాన్ని ఇచ్చుకుంటాము. అలాగే మహిళకి ఉరిశిక్ష ఎలాగైనా సరే ఉరిశిక్ష మాత్రం వచ్చే వరకు కూడా ప్రతి ఒక్క విశ్వ బ్రాహ్మణ జాతి కూడా ఈ యొక్క నినాదంలో పాల్గొంటామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా నినాదంతో ఈ యొక్క శిక్ష పడే వరకు కూడా అహర్నిశలో కూడా శ్రమిస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుచుకుంటూ ఈ యొక్క చిన్నారి పాపకి నిత్వకి మరొకసారి నివాళులర్పించుకుంటూ నిత్వకకు నివాళులర్పించాలని ప్రతి ఒక్కరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి మా కాకినాడ జిల్లా తరపు నుంచి పెద్దల నుంచి కానీ మహిళా మండలి నుంచి కానీ ప్రతి ఒక్కరి నుంచి కూడా మేము వేడుకుంటున్నాం. కూటమి ప్రభుత్వాన్ని ఒకటే వేడుకోవడం జరుగుతుంది. కూటమి ప్రభుత్వం పరిపాలనలో చిన్నారి అబలను పిల్లలను కూడా ఈ యొక్క విధంగా చేస్తున్నప్పుడు కక్షలతోటి కార్యక్రమాలతోటి మానవ కష్టాలు చేస్తున్నప్పుడు కనీసం ప్రభుత్వం వెంటనే స్పందించి అలాంటి వాళ్ళు ఉరిశిక్ష వేయాలని చెప్పేసి. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు యువ నాయకుడు పంతం సందీప్ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని పలువురు ఆకాంక్షిస్తూ ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వలసపాకల పంచాయతీ కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ తనయుడు పంతం సందీప్ జన్మదిన వేడుకల సందర్భంగా జనసేన పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు జీన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి ధ్యాన మండలి ఉచిత నిత్య యోగా సాధన కేంద్రం సభ్యుల సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ఈ క్యాంపులో సుమారు 300 మంది పాల్గొని సుమారు 50 మందికి ఉచిత కంటి ఆపరేషన్ చేయడానికి తీసుకువెళ్లారు. ముందుగా పంతం సందీప్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు ఏర్పాటు చేసిన కేకులు తూమ్ చక్రధర్ జీన్ శ్రీనివాస్ చేతుల మీదుగా కటింగ్ చేశారు. అనంతరం జనసేన నాయకులు మాట్లాడుతూ పంతం సందీప్ పిలుపు మేరకు ప్రజలకు ఉపయోగపడేలాగా మెగా మెడికల్ క్యాంప్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించామని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు చక్రధర్, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ కేశబోయిన ఏడుకొండలు, కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ మహిళా అధ్యక్షురాలు బాదం వరలక్ష్మి, జనసేన గ్రామ కమిటీ వైస్ ప్రెసిడెంట్ పండు నాయుడు, పేపకాయల చంద్రశేఖర్, మనోజ్, సూరంపూడి రమణ, పెంకె వీరబాబు, గంగాధరి, కుండల లోవరాజు కూటమి నాయకులు పాల్గొన్నారు. కిడ్నీ టెస్ట్, ఇంకా బీపీ షుగర్ టెస్ట్, మన వలసపాకల్లో జీన్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో వారి జన సైనికుల ఆధ్వర్యంలో చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నా మేనల్లుడికి ఈరోజు ఇక్కడ మీ సమక్షంలో గ్రీటింగ్ చెప్తున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. మీ అందరి సహకారంతో మన ఎమ్మెల్యే గారు కూడా చూస్తున్నారు ఎంత కష్టపడుతున్నారో, ప్రతి విషయంలోని ప్రతి వార్డు విషయంలోని ఎంతో కష్టపడుతున్నారు. ఆయన ప్రజల్లోంచి వచ్చిన మంచిగా మీ సహాయ సహకారాలు అమలు చేస్తున్నారు. కాబట్టి శ్రీ పంతం నానాజీ గారి తనయుడు మా యోగేశ్వరం శ్రీ పంతం సందీప్ గారి పుట్టినరోజు సందర్భంగా మా వలసపాకల గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ఒకటి పెట్టడం జరిగిందండి. ఇక్కడ అందరూ కూడా మెడికల్ క్యాంప్ అంతా చేయించుకున్నారని ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగిందండి. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే చేస్తూ ఉంటున్నాము. ఇటువంటి కార్యక్రమాలు మా పంతం సందీప్ గారు ఎన్నో ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు మా అందరికీ కూడా. ఆయన రాబోయే రోజుల్లో ఒక మంచి పొజిషన్లో ఉండాలని, ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ ఈరోజు ఈ కేక్ కటింగ్ ఇచ్చేసిన మా పెద్దలు చక్రధర్ గారికి కృతజ్ఞతలు తెలుస్తున్నాం. నాయకుడు కాకినాడ ఎమ్మెల్యే గారు శ్రీ పంతం నానాజీ గారు తనయుడు సందీప్ అని పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కాకినాడ రూరల్ వలసపాక గ్రామంలో మెగా మెడికల్ క్యాంపు జీన్ గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది. ఈ క్యాంప్కి మన చక్రధర్ గారు ముఖ్య గెస్ట్గా రావడం జరిగిందండి. మన సందీప్ అన్న ఇలాంటి బర్త్డేలు నూరేళ్ళు ఎన్నో చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మన జీన్ సీన్ గారు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన సందీప్ గారి పుట్టినరోజు పురస్కారాలకు సంబంధించి ఆయన ప్రతి సంవత్సరం ఏదో కార్యక్రమం చేస్తూనే ఉంటారు. ఈ సందర్భంగా
మన పత్తం సందీప్ గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని ఆయన ప్రతి సేవా కార్యక్రమంలో ముందుండి యువతకి ఆదర్శంగా నిలుపుతారు. ఏ అవసరమైనా నేనున్నానంటూ భరోసా ఇస్తారు జనసేన కార్యకర్తలు. కూటమి నాయకులకు కూడా ఆయన ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని ముందుండి నడిపిస్తున్న నాయకుడు పంతం సందీప్ గారు. ఈ సందర్భంగా ఆయన ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మెడికల్ క్యాంప్ను కండక్ట్ చేసాం. ఈ క్యాంప్ ఉద్దేశం ఏంటంటే బీపీకి షుగర్కి సంబంధించిన టెస్ట్ అండ్ క్రియాటినిన్ అంటే కిడ్నీకి సంబంధించిన టెస్టులు, నెక్స్ట్ వాసన ఐకేర్ వారితో ఐ క్యాంపు అంటే కంటి పరీక్షలు చేసి కంటి శుక్లాలు ఉంటే క్యాట్రాక్ట్ వాళ్ళకి ఫ్రీగా సర్జరీ కూడా చేయడానికి ఈ క్యాంపు మెయిన్ ఉద్దేశం అండి. ఇది మన ఎమ్మెల్యే గారి తనయుడు బర్త్డే సందర్భంగా ఈ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ వలసపాకల, బాకలపూడి ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగపరుచుకున్నారు. చాలామంది కూడా ఈ క్యాంప్కి అటెండ్ అయ్యారు. ఇలాంటి మన నియోజకవర్గంలో ఇంత మంచి కార్యక్రమాలు చేసే మనకి ఎమ్మెల్యే గారు ఉన్నందుకు, ఇలాంటి నియోజకవర్గంలో మనం ఉన్నందుకు చాలా హ్యాపీ అండి. ఎందుకంటే కష్టం అన్నా సరే ఏదైనా మనం కంప్లైంట్ చేసినా మనకి ఏది కావాల్సి వచ్చినా ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యే ఎమ్మెల్యేని ఇప్పటివరకు మనం చూడలేదు. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నామండి. కరప మండల ప్రజలకు తన సొంత గ్రామం కరప ప్రజలకు మరింత దగ్గరగా వైద్య సేవలు అందించడం జరుగుతుందని డాక్టర్ మేడిశెట్టి సత్యస్వరూప్ పేర్కొన్నారు. ఇటీవల శ్రీకాకుళం జిల్లా రిమ్స్ మెడికల్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేసిన డాక్టర్ ఎం సత్యస్వరూప్ బదిలీపై కాకినాడ జిల్లా రంగరాయ మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్గా సోమవారం బాధ్యతలు స్వీకరించి అనంతరం స్వగ్రామం కరపరాగా ఆయనకు గ్రామస్తులు పూర్వ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. దుర్గాదేవి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యస్వరూప్ను గ్రామ ప్రజలు, పూర్వ విద్యార్థులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాకను గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీలు, నక్కా సత్యబాబు, గోనా సీను, గోనా శివ, పేకేడి దుర్గాప్రసాద్, దేవు వెంకన్న, లక్మను సురేష్ అధిక సంఖ్యలో మెరకవీధి యువకులు పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కానీ శ్రీకాకుళం జిల్లా వాసులకు కానీ గడిచిన 10-15 సంవత్సరాలుగా నేను సేవలు అందిస్తూ ఉన్నాను. ఈ 2-3 రోజుల క్రితం జరిగిన కౌన్సిలింగ్లో నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా జనరల్ మెడిసిన్ విభాగంలో కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో కాకినాడ సర్వజన ఆసుపత్రికి నన్ను నియమించడం జరిగింది. నా సొంత ప్రాంతానికి, నా మండల వాసులకి మరింత దగ్గరగా నేను సేవలు అందించుకునే అవకాశం నాకు కల్పించినందుకు ఆ భగవంతునికి కృతజ్ఞత తెలుపుతూ, నన్ను నా గ్రామస్తులు ఈరోజు సాధారణంగా ఇలాగ ఆహ్వానించి నన్ను ఇంత ఆత్మీయంగా దగ్గరికి తీసుకుంటున్నందుకు నా గ్రామస్తులందరికీ కూడా నా కృతజ్ఞతలు. నా బాల్యం నుంచి ఇప్పుడు దాకా వెన్నంటున్న నా గ్రామ పెద్దలందరికీ కూడా, నా గ్రామ ప్రజలకి రుణం తీర్చుకునే అవకాశం మరింత దగ్గరగా నాకు కలిపిందని నేను కోరుకుంటూ, రానున్న రోజుల్లో నా గ్రామస్తులకి, నా మండల ప్రజలకి, నా అన్నదమ్ములకి, నా అక్క చెల్లెలకి మరిన్ని నా సేవలు విస్తృతంగా నేను పేద ప్రజలందరికీ చేయడానికి నా వంతు సహాయాన్ని అందిస్తానని తెలియజేస్తున్నాను. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జిల్లా ఇంటి నేరాల ముఠా అరెస్ట్, వివరాలను వెల్లడించిన జిల్లా ఎస్పీ బిందు మాధవ్. అక్రమ నిర్మాణాలు, అనుమతి లేని బ్యానర్లపై కార్పొరేషన్ ఉక్కుపాదం, ట్రెజరీ కాలనీలో కమిషనర్ సత్యనారాయణ పారిశుద్ధ్య నిర్వహణ పనులు పరిశీలన. ఆక్వా సాగుకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుంది, రాష్ట్ర మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు స్పష్టం. మహిళా సాధికారతతోనే సమాజం అభివృద్ధి, ప్రముఖ కవయిత్రి బిజాపూర్కర్ ఉద్ఘాటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. సోరియాసిస్, బొల్లి, తెల్ల మచ్చలు, స్పాండలైటిస్, వెన్ను, తుంటి, కీళ్ల నొప్పులు, స్త్రీల వ్యాధులు, పురుషుల పైల్స్, మూల వ్యాధులు, రొంప, ఉబ్బసం మొదలైన వ్యాధులకు చికిత్స చేయబడును. జుట్టున్న
అమ్మ ఏ కొప్పు వేసినా అందమే. జుట్టు మొదళ్ల నుండి ఊడిపోవుట, పేను కొరకు చుండ్రు తగ్గి జుట్టు ఒత్తుగా పొడవుగా అందంగా పెరుగును. సుదర్శన్ ఆయుర్వేద హాస్పిటల్ కాకినాడ. ప్రతి శుక్ర శనివారములు కాకినాడలో 2 టౌన్ పోలీస్ స్టేషన్ వెనుక లచ్చిరాజు వారి వీధిలో మేడలో ఫస్ట్ ఫ్లోర్. సెల్ 9849603366.